అపరిశుభ్రంగా ఉన్న హోటళ్లపై హైదరాబాద్ నగరపాలక సంస్థ దృష్టి పెట్టింది. పెద్ద ఎత్తున చెడిపోయిన ఆహార పదార్థాలను, కుళ్లిపోయిన మాంసాహారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2 వారాలుగా హైదరాబాద్లో 300 హోటళ్లపై దాడులు చేశారు. నిబంధనలు పాటించని 180 హోటళ్లకు జరిమానాలు విధించారు. 14 లక్షల రూపాయలను జరిమానాల కింద వసూలు చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, కూల్ డ్రింక్ స్టోర్ చేసే ఫ్రిడ్జ్లో చికెన్, మటన్ స్టోర్ చేయకూడదనే కనీస అవగాహన హోటల్ యజమానులకు లేకపోవడమే సమస్యకు ప్రధాన కారణం. రైస్ స్టోర్ ఎలా చేయాలి, గ్రెయిన్స్ ఎలా స్టోర్ చేయాలి, వెజిటేబుల్స్ ఎలా స్టోర్ చేయాలి, నాన్ వెజ్ ఎలా స్టోర్ చేయాలి, చాలా అన్నిటికీ ఒక్కొక్క టెంపరేచర్ ఉంటుంది. అన్ని ఫర్ ఎవ్రీథింగ్ ఆ న్యూట్రిషన్ వాల్యూ ఉండాలని దానికి ఒక స్టాండర్డ్స్ ఉంటాయి. మినిమం బేసిక్స్తోని అన్నీ దిగితే బాగుంటుంది. మీరు ఇప్పుడు జనరల్గా ఎక్కడ పడినా ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఒక్క లేన్లో కౌంట్ చేయండి, 20 హోటల్స్ ఉంటాయి, బండీస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవసరం ఇవన్నీ వాట్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ హ్యాపెనింగ్? మనం మన హెల్త్తో ఆడుకుంటున్నాం. మనకు క్యాన్సర్స్ వచ్చేస్తున్నాయి, ఒబెసిటీ వచ్చేస్తుంది, లేనిపోయిన రోగాలు వస్తాయి, స్కిన్ చర్మ వ్యాధులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఇక్కడ మన టెంపుల్ కన్నా ఇంట్లో కన్నా మనం ఎక్కువ డబ్బు ఎక్కడ పెడుతున్నారు చెప్పండి? హాస్పిటల్స్. చిన్న చిన్న రోగాలకి టెస్ట్లు ఇవన్నీ ఎందుకు? బికాజ్ ఆఫ్ ఫుడ్. బాడీ ఈజ్ యువర్ టెంపుల్ అంటారు, ఉట్టినే అన్నారు. హోటల్ ఇండస్ట్రీ 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా సాగుతోంది. ప్రతిరోజు కస్టమర్లు పెరుగుతూనే ఉన్నారు. కానీ హోటల్ యాజమాన్యాల తీరు మాత్రం మారట్లేదు. ఇప్పటికైనా నాణ్యత, పరిశుభ్రత పాటించకపోతే రానున్న రోజుల్లో కస్టమర్లు తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. హోటల్ ఇండస్ట్రీ వాళ్ళకి మైనసో ప్లస్ఓ కానీ ప్లస్ అయింది. ప్రతి ఓడు వచ్చి హోటల్లో తింటున్నారు. బట్ మన హోటల్ ఇండస్ట్రీ వేర్ వీఆర్ గోయింగ్, మన హ్యూమానిటీ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, మనం ఎక్కడ దారి తీస్తున్నాం? మనం ఓన్లీ కమర్షియల్ మనకు వచ్చేసింది బిజినెస్. క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ ఈటింగ్ అవుట్. ఫస్ట్ ఇంట్లోనే తింటుంటే నెలకొక్కసారి మన పేరెంట్స్ మనకు బయట వచ్చి తినిపిస్తుంటే, బట్ నౌ మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ పాపులేషన్ ఆర్ ఈటింగ్ హోటల్స్. అది మనం ఓకే అని చెప్పాల్సిందే. ఈవెన్ నైట్ టైం మీరు చూస్తున్నారు, నైట్ 12 o'clock 1 o'clock వరకు బండి వచ్చింది, అవునా లేదా? సో ఇది ఒక ప్లస్ పాయింట్ అనుకోండి. మీరు ప్లస్ పాయింట్ అంటే హౌ యూ షుడ్ మేక్ ఇట్ ప్లస్. సో మనం కమర్షియల్గా కాకుండా కొంచెం హ్యూమానిటీ లెవెల్స్గా చూసుకొని కకృతి పడి అన్నీ ఏది దొరికితే అది చిన్న హోటల్, చిన్న జాయింట్లో వాళ్ళు ఫుడ్ స్టార్ట్ చేస్తున్నారు. కొంచెం ప్రికాషన్స్ తీసుకోండి, కొంచెం మెజర్స్ తీసుకోండి. మన స్టాఫ్ షుడ్ బి నీట్, క్లీన్. మన వంట చేసేటోడు హీ షుడ్ మెయింటైన్ మినిమం హైజీన్ అండి. నెయిల్స్ ఉండండి, హెయిర్ ఉండండి, డైలీ స్నానం చేయడం. హీ హ్యాస్ టు హ్యావ్ అ ప్రాపర్ షెఫ్. దెన్ టోటల్ ఎంటైర్ కిచెన్ రెగ్యులర్గా క్లీనింగ్ ఉండాలి. వెజిటేబుల్కి ఒక క్లీనింగ్ ఉంటుంది, నాన్ వెజ్కి. ఇప్పుడు మీరు ఐ థింక్ ఈ మధ్య కాలంలో ఆర్టికల్ చూసి ఉంటారు, టాయిలెట్స్ ఆర్ మచ్ క్లీనర్ దాన్ కిచెన్స్లో జర్మ్స్ ఎక్కువ ఉన్నాయి, టాయిలెట్స్లో లేవు. మెనూలో ఎన్ని ఐటమ్స్ ఇచ్చామనేది మ్యాటర్ కాదు, కస్టమర్కి ఇచ్చే ప్రతి ఐటమ్ కూడా క్వాలిటీతో ఉండాలనేది ఎక్స్పర్ట్ చెప్తున్నారు. లిటరలీ ఇప్పుడు 50% ఆఫ్ హోటల్ ఇండస్ట్రీ నేను చూసేవారికి వీఆర్ ప్రొవైడింగ్ పాయిజన్స్. ఏం లేదు, డబ్బులు ఇచ్చి పాయిజన్ తీసుకొని తినేసి వెళ్ళండి. లిటరల్ వెజిటేబుల్స్ కరెక్ట్ ఉండవు, చీప్ రేట్లో తీసుకొచ్చేస్తాం. అంత మురిగి వాట్ యూ సే అంత రోటన్గా ఉంటాయి అవి. అవిటితో వండుతాను కకృతి పడి. అదే మీరు కొంచెం వండండి, అదే టేస్ట్గా ఉండేది. 10 ఐటమ్ ఇవ్వకండి, 5 ఇవ్వండి. థాలీలో అన్నీ తినాం మనం, అన్ని వేస్టేజ్ అవుతుంది. దానికి తగ్గించుకుంటే మీ కాస్ట్ తగ్గిపోతే లోపల వంటవాడికి శ్రమ ఉండదు. సో హీ కెన్ కుక్ అకార్డింగ్ టు హీ స్టాండర్డ్. అండ్ కొంచెం స్టాండర్డ్ మెయింటైన్ చేసుకొని కిచెన్ని క్లీన్ చేసుకొని వెజిటేబుల్ని కొంచెం సాల్ట్ వాటర్, వేడి వాటర్తో క్లీన్ చేపియండి. దెన్ ఓన్లీ వెజిటేబుల్స్ ఆర్ గుడ్ టు ఈట్. సో ఈవెన్ ద రైస్ని హాఫ్ అన్ అవర్ సోక్ చేయాలి, పప్పుని సోక్ చేయాలి. అప్పుడు మనలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది ఫామ్ అవ్వదు. ఈవెన్ నాన్ వెజ్ ఉందనుకో, నాన్ వెజ్ని కూడా ప్రీ కుకింగ్ ఉంటుంది, ప్రీ హీట్ ఉంటుంది. దానికి ఒక టెంపరేచర్ లెవెల్ని ఓన్లీ ఐస్ కోల్డ్ని తెచ్చేసి పడేస్తే దట్ ఈస్ అ వెరీ వెరీ డేంజర్ టు అవర్ బాడీ. హోటల్కి వెళ్ళామా, తిన్నామా, బిల్లు కట్టామా అంటే సరిపోదు. వినియోగదారుడు మేల్కోవాలి, ప్రశ్నించాలి అంటున్నారు. వినియోగదారుడు ప్రశ్నించే వరకు కూడా హోటల్ యజమానులు ఇలాగే ప్రవర్తిస్తారని చెప్తున్నారు.